నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఐపాక్కి 400 కోట్లు అని చెప్పేసి సంచలన నిజాలు బయటపెట్టిన సాక్షి టీవీ మాజీ యాంకర్ మరి ఏంటి ఇంకేం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సాక్షి టీవీ మాజీ యాంకర్ కొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. అంటే ఐపాక్కి 400 కోట్లు ఇచ్చారని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు ఈమె వీడియోలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సపోర్ట్ చేశారు. నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. సో ఈమె బాగా సపోర్ట్ చేసింది. సడన్గా ఇప్పుడు ఓడిపోయారు అనేసరికి ప్లేట్ ఫిరాయించిందేమో అని అనిపిస్తుంది. సో ఎవరు యాంకర్, ఏంటి, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటాను? ప్లేట్ ఫిరాయించలేదు, ఆవేదనతో మాట్లాడినట్టు అనిపించింది. అంటే అల్టిమేట్గా ఏదైనా డబ్బులే కదమ్మా. ఇప్పుడు ఆమె ఆవేదన ఏంటంటే, అసలు పార్టీ కోసం ఇంత కష్టపడ్డాం, మాకేమీ దక్కలేదు, మాకేమీ ఇవ్వలేదు. ఈవెన్ ఆ మధ్యకాలంలో అంటే ఆ మధ్యకాలం కూడా కాదు, నాకు తెలిసి సంక్రాంతి ముందు, మొన్న 24 సంక్రాంతి ముందు కూడా ఎవరెవరికో, అంటే ఆవిడ మాటలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా, ఎవరెవరికో ఇచ్చి దొబ్బించుకుంటారు, మాకు మాత్రం ఏం ఉండదు అన్నట్టుగా. మొన్న కూడా ఒక వీడియో చూశాను, గవర్నమెంట్ పోయిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత టీడీపీని పొగుడుతూ ఒక వీడియో చేసి, పొగిడినట్టు నేను చూడలేదు, కానీ అసలు ఆ టీడీపీ వాళ్ళందరూ కూడా నన్ను చాలా బూతులు తిరుగుతూ సరిగా చాలా అసభ్యంగా చేశారు. అంటే వాళ్ళందరితో నేను మాటలు పడాల్సి వచ్చింది, మీరు మాత్రం కళ్ళు తెరలేదు, అందుకే ఓడిపోయారు అన్నట్టు కూడా ఒక వల్గర్ లాంగ్వేజ్తో ఒక వీడియో నేనైతే చూశాను. అది ఒక మిత్రుడు వినిపించాడు కూడా. అది ఆ తర్వాత అంటే ఆవిడ ఎందుకో తెలియదు, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడడం చూసాము. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడచ్చు, తప్పులేదు, కానీ మరలా ఎదుటి వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన నేతని పొగుడుకోండి, ఏమైనా అనుకోండి, కానీ మీకు నచ్చని నేతకి భయంకరంగా తిట్టడం, అవి ఇవి నిందలు వేయడం, వాడు దాంతో పడుకున్నాడు, వీడు ఎలా అంటాడు, వాడు అలా అంటాడు అనడం, మా నోరిపితే ఇలాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయం. బట్ అందుకే ఆవిడకి ఫైర్ బ్రాండ్ అని కూడా పేరు పెట్టేశారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఆయనకి కానీ ఎప్పుడు ఉమెనైజరు, అమ్మాయిలు లేకపోతే ఉండలేడు అని రకరకాలుగా మాట్లాడడము, దానికి ఒకసారి పెద్ద ఇష్యూ అయితే TV9 వరకు కూడా, TV9 సంథింగ్ ఏదో ఛానల్లో పెద్ద ఇష్యూ అయినప్పుడు దానికి ఫైనల్గా వర్మగారని నేను తన వెనకుండా నేను మాట్లాడించాను, నడిపించానని చెప్పి బయటికి రావడం. రైట్. అంటే అది కాస్టింగ్ కావచ్చు. అప్పుడు తను అంటే తర్వాత కాస్టింగ్ కావచ్చు అయిపోయిన తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని తను ఒక రకంగా మాట్లాడినప్పుడు అది ఆర్జీవి గారు మాట్లాడిపించారని చెప్పేసి మాట్లాడారు. మీరంటే కాస్టింగ్ వచ్చినప్పుడు ఫిల్మ్ నగర్లో అర్ధనగ్నంతో చేసి ఏదో చేశారు, రకరకాలుగా మొత్తానికి ఆవిడ బాగా ఫెమిలియర్ అయిపోయారు. అయితే ప్రతి ఒక్కడు కూడా అరే జగన్మోహన్ రెడ్డి మగాడు, ఇంకెవడు మగాడు కాదు అన్నట్టు కూడా చాలా మాట్లాడడం అన్నీ చూసాం. అయితే సరిగ్గా ఒక 6 నెలల కిందట, అరే ఎంతసేపు సోషల్ మీడియాకి సంబంధించి ఆ సజ్జల భార్గవ రెడ్డి గారికి వాళ్ళనే పట్టుకుంటారు, వాళ్ళకే ఎంతగానో చూస్తారు, మాలాంటి సామాన్య కార్యకర్తలు పార్టీ కోసం పాటుపడే వాళ్ళం, మేము ఇంత ఫాలోవర్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హైప్ క్రియేట్ చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆదుకోవట్లేదు అన్నట్టు కూడా, అంటే ఆదుకోవట్లేదు వీడియో చేసి పెడితే దాన్ని గెట్టని వాళ్ళు, లేకపోతే ఆమె మరి అందరిని అలా అన్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు కూడా పెరుగుతారు కదా. ఆ శత్రువులు పెరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మరి మీరు చేసినప్పుడు లేదా, మీకు డబ్బులు కావాలని చెప్పి వీడియో పెడుతున్నారు అన్నట్టుగా ఆవిడ మరికొద్దిగా రెచ్చగొట్టేలా మాట్లాడి ఇంకా వైసీపీ నుంచి వీడిపో ఇంకా ఫేవర్గా ఉండదు, వీడికి వీడియోస్ చేయదు అని కూడా వస్తే మళ్ళీ దానికి ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆవిడ ఇంకో వీడియో చేసింది. అదేం లేదు, నేనేదో మా ఫ్రెండ్ వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారని చెప్పి అలా మాట్లాడాను అన్నట్టుగా ఏదో ఆవిడ కవర్ చేసింది. అది అయిపోతే ఇంక మొన్న ఓడిపోయిన తర్వాత ఇది పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆవిడ ట్వీట్ చేసిన అంశం ఏంటంటే, ఐపాక్ ఏదైతే ఉందో గత 2019లో గవర్నమెంట్ రాకముందు ఐపాక్ ఎంత బాగా చేసింది, అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు, ఆ టెక్నిక్సో ఇవో మనం కొన్ని టిప్స్ ఇవ్వడం, కొన్ని రకాల వ్యూహాలు పన్నడం, ఇవన్నీ చేయడం, మొత్తానికి 2019లో గవర్నమెంట్ ఫామ్ అయింది, బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఐపాక్ టీం వేరే కొత్త టీం వచ్చింది, వాళ్ళు చేశారు, బాగానే చేశారు, బట్ వాళ్ళు సరైన అవుట్పుట్ ఇవ్వలేదనేది ఈవిడ ఆవేదన. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఏం లేదు సార్ మన ప్రోడక్ట్ బయటికి వెళ్ళింది సార్, జనాలందరూ పిచ్చకపోతున్నారు సార్, మనకు మించింది తిరుగులేదు సార్ అన్నట్టు అంటారు. అట్లా చెప్పొద్దు, వాస్తవాలు ఏంటి, మైనస్ ఏంటి. అందుకే మీరు యాపిల్ లాంటి సంస్థలు కూడా, తిరుగులేని సామ్రాజ్యం స్థాపించిన యాపిల్ లాంటి సంస్థలు కూడా రిలీజ్ అయిన 1 అవర్లో దీనిలో మిస్టేక్స్ కనిపెట్టగలిగితే మేము వాళ్ళకి బీభత్సమైన ప్రైజ్ మనీ ఇస్తాం, వాళ్ళకి మా కంపెనీలో జాబ్ ఇచ్చి తీసుకుంటామని కూడా అనౌన్స్ చేస్తారు.
ఖచ్చితంగా. అంటే మేము వాళ్ళు ఎంత తోపైనా కూడా మేబీ ఏదో మిస్టేక్ ఉండొచ్చు, చిన్న మైన్యూట్దైనా ఉండిపోవచ్చు కదా. లాస్ట్ టైము 11కో 12కో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ రిలీజ్ చేసేటప్పుడు ఐఫోన్కి ఒక చైనా వాడు జస్ట్ 10 minutesలోనే చెప్పాడంట దాని మిస్టేక్ ఏంటని. వెంటనే వాడికి ఎంత పారితోషికం ఇచ్చి వాడికి ఎంప్లాయ్ కింద తీసుకున్నారు వాడు. అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది, పేరు గుర్తులేదు కానీ. అట్లాగా ఇప్పుడు ఏదైతే ఉందో ఆ మిస్టేక్ ఉందా అని, అంతేగాని యాపిల్ ఫోన్ రా బాయ్, ఇది సమస్య లేదు, హీట్ ఎక్కదు, పాడవదు, హ్యాంగ్ అవ్వదు, దీన్ని ఎవడు హ్యాక్ చేయలేడు అనుకుంటే దాన్ని కూడా మనం హ్యాక్ చేశారుగా. చాలామంది ఖాతాదారులకు ఏమని పెట్టింది, మీరు హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా మీ ఫోన్ చూసుకోండి అన్నట్టు కూడా పెట్టింది యాపిల్ ఫోన్. ఆ సంస్థ అందరికీ మెయిల్స్ కూడా ఇచ్చింది, 50,000 మందికి మెయిల్స్ ఇచ్చిందంట. అట్లాగా ఎవరైనా తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. మేము చేసిందే కరెక్టు, మా పథకాలతోనే గెలిచేస్తాము సార్, అందరూ మేము పొగుడుతున్నారు సార్, ఇంటికి పెన్షన్ తెచ్చిస్తున్నారు చూశారు, అదొక్కటి చాలు సార్ గెలిపించేస్తాం. మా దగ్గర కూడా మాట్లాడాలిగా, ఒరే నాయన అదొక్కటే కాదురా, ఇంటికి పెన్షన్ వచ్చే పరిస్థితి, ఇంటికి ఎంతమంది ఉంటారు రాష్ట్రం మొత్తం మీద? పెన్షన్ కూడా నడిచి వెళ్ళి తీసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? వాళ్ళ మీద ఆధారపడతారేంటి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ ఇంత బ్రహ్మాండంగా స్కూల్ కట్టించారంటున్నారు, ఎంత ఇది ఇచ్చారంటున్నారు, వాళ్ళందరూ స్కూల్లో చదువుకొని ఏం చేయాలి తర్వాత? వ్యవసాయం చేయడానికి నీరు ప్రాజెక్టులు లేవు. పోనీ ఒక ఇల్లు కట్టుకొని ఆడు మేస్త్రిగా కూలీగా వెళ్తాడంటే కన్స్ట్రక్షన్ లేదు. పోనీ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తాడంటే కంపెనీలు లేవు. మరి ఎక్కడ బతుకుతాడు ఆ పిల్లడు? ఎలా బతుకుతాడు? మళ్ళీ పొట్ట చేతి పట్టుకొని పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్ళిపోవాల్సిందే. మరి ఇంత చిన్న లాజిక్ ఆలోచించరు అని అనుకుంటారా? వీళ్ళకి వచ్చిన ఆలోచనే వీళ్ళు మేధావులు అనుకుంటారా? మిగతా వాళ్ళకి ఆలోచన రాదు అనుకుంటారా? కదా. కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడిది కూడా తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ థాట్ వస్తుందో చెప్పలేమమ్మా. దీని మీద చిన్న కథ ఉంది, మీకు ఐడియా ఉందో లేదో. ఒకసారి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓనరు బ్రహ్మాండమైన ఒక బస్సు కనిపెట్టాడంట. సూపర్, అన్ని సెక్యూర్డ్గా ఉండే బస్సుని చాలా బాగా తయారు చేశాడు. బట్ అది మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని ఎవరికైతే సేల్ చూపించాలనుకుంటున్నా మార్కెట్ అందరికీ చూపించాలి. బయటికి తీసుకురావాలంటే ఆ బస్సు ఆ షట్టర్ అడ్డేస్తుందంట, బయటికి రాదు. మళ్ళీ పార్ట్స్ అన్నీ ఇప్పి బయట ముగించేలోకి ఈలోగా దాన్ని అంటారు ఓపెన్ మార్కెట్లో పెడతారు కదా, ఎగ్జిబిషన్లో పెట్టడానికి తీసుకెళ్తుంటే టైం లేదు. తీరా చూస్తే బస్సు బయటికి రావట్లేదు. అప్పుడు అందరూ ఏంటి ఇంజనీర్లు ఏం చేద్దాం అని పిచ్చెక్కిపోతున్నారంట. దాన్ని మాడిఫై చేసిన వాళ్ళు, దాన్ని మోడలింగ్ చేసిన వాళ్ళు, దాన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూసిన వాళ్ళు అందరూ ఎవరికి తోచట్లేదంట. ఆఖరికి అక్కడ బస్సు షెడ్ని క్లీన్ చేసుకుని ఒక ముసలాయన ఉన్నాడంట. ఆయన ఎందుకు బాబు ఎంత ఆలోచిస్తారు, టైర్లో గాలి తీసేస్తే అది దిగి వెళ్ళిపోతుంది కదా, బయటకు వచ్చాక మళ్ళీ గాలి కొట్టించుకోవచ్చు కదా అని చెప్పాడంట. ఇంత చిన్న థాటు వీళ్ళందరికీ ఎందుకు రాలేదంటే మేబీ వాళ్ళు టెన్షన్లో ఉన్నారేమో, తెలియలేదేమో. వీళ్ళు కూడా ముసలోడా నువ్వు చెప్పేదంటే మాకు వెళ్ళాలి, మాకే బుర్రతట నువ్వు మాకు చెప్తావని అన్నారా? అనలేదు కదా. ఆ ముసలోడిని కూడా ప్రాధాన్యత తీసుకొని బయటికి తీసుకొచ్చారు. గ్రాండ్ సక్సెస్ అయిందంట బస్సు. అలాగా ప్రతి ఒక్కడి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. పార్టీ అయినా, సంస్థ అయినా, వ్యవస్థ అయినా. లేదు నేను చేసిందే కరెక్టు, నేను చేసిందే వెళ్ళిపోతానని అనుకుంటే ఇట్లాగే అవుతాయి. అల్టిమేట్గా ఆవిడ కూడా అదే చెప్పింది. దానికి ఓడిపోయిన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరి మాట వినలేదు, ఎవరిని కలవలేదు. వాళ్ళకి 400 కోట్లు ఇచ్చారు, అందులో 50 కోట్లు మా కార్యకర్తలకు ఇచ్చున్నా మేము బాగా చేసేవాళ్ళు, లైఫ్ సెటిల్ అయిపోయేది, మేము పేరు చెప్పుకునేవాళ్ళం కదా. అంటే అల్టిమేట్గా మనీయే కదమ్మా, బతికడానికి అవకాశ సోర్సెస్ ఉంటే చెప్పుకొని అట్లీస్ట్ వీళ్ళు బతికేవాళ్ళేమో, బతికేవారు. చచ్చేదాకా పేరు చెప్పుకొని రా బాబు మీరు ఎవరు పార్టీ నేను మారను రా బాబు, ఆయన ఇవ్వడం వల్ల నేను ఆ ₹1 కోటితో ఇల్లు కట్టుకున్నాను, చేశాను, సెటిల్ అయ్యాను, నేను ఆయనదే పెట్టి చెప్పుకుంటా, ఆయన మీదే వీడియోలు చేసుకుంటా అని చెప్పేదేమో. ఆవిడన్న దాంట్లో కూడా న్యాయం ఉంది అనిపిస్తుంది కదా. కాకపోతే వినాలమ్మా, చిన్నైనా పెద్దయినా అందరికీ అన్నీ తెలుస్తా అనుకోవడం పొరపాటు. చిన్నోళ్ళు ఒకసారి పెద్దోళ్ళు తెలుసుకోవచ్చు, పెద్దోళ్ళు వచ్చి చిన్నోళ్ళు అయినా తెలుసుకోవాలి. దాని ప్రకారం నడిపించుకు వెళ్ళాలి. రైట్ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.